నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డిసెంబర్ నుండి గేరు మార్చి పరిపాలనను పరుగులు పెట్టిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలపై సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను మంత్రి నారా లోకేష్. భారతదేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల్లో బిర్సా ముండా ఒకరు. వారి సేవలు మరువలేనివి. ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి. డిసెంబర్ నుండి గేరు మార్చి పరిపాలనను పరుగులు పెట్టిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి విజన్ 2020 ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామని, ఈ రోజు మళ్లీ మేము స్వర్ణాంధ్ర 2047 విజన్ కు శ్రీకారం చుడుతున్నామన్నారు. 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవని 3 నెలలు జీతాలు ఇవ్వడం ఓపిక పట్టండి అని ప్రజలకు చెప్పామని సహకరించారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు కూడా వేసిన ఫౌండేషన్ రానున్న కాలంలో ఉపయోగపడుతుందన్నారు. ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువు ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు అంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ల పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరు వచ్చినా ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం. ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జీఎస్టీపీ వచ్చే రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి. అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారని, ఆ అనుభవంతో సభ కార్యక్రమాలు మెరుగ్గా నిర్వహించడానికి, ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలపై సరైన తీరులో చర్చలు జరగడానికి తగిన సూచనలు ఇస్తారని ఆశిస్తున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
అదేవిధంగా లీగల్గా ఎటువంటి సమస్యలు రాకుండా పగడ్బందీగా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయుల నియామకం వచ్చే విద్యా సంవత్సరానికల్లా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష. ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. నేను పుట్టినటికే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి. నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన. ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం. రాత్రి 2-3 వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష. ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు, సబ్జెక్టమైన మాట. అది అయిన తర్వాత బయటికి వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ శాసనసభ్యులు కూర్చుని టీ తాగే రోజు మళ్ళీ ఆ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు. దానివల్ల గతంలో మనం చేసిన చట్టాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి చాలా పనికొచ్చినాయి. ఆ స్పిరిట్ ఉండేది, ఆ డిస్కషన్ అనేది ఉండేది అధ్యక్ష. అది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు, ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం. కానీ వాస్తవంగా సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి, దానికి మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంతేకాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలను చూశాను. అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష. మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కనపడుతున్నాయి. సో డిజిటైజేషన్ అయ్యన్న పాత్రుడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. పార్లమెంట్ ప్రాక్టీసెస్ గురించి నేర్చుకున్నాక ఏమంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలా మంది మేము ఉన్నాం, నేర్చుకున్నాక సిద్ధంగా ఉన్నాం. ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి, ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయిజ్ నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి, సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను అధ్యక్ష. దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, వాస్తవం మిమ్మల్ని అక్కడ మీరు ఈ రోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష. కానీ విట్ ఉండాలి. పెద్దలు అందరు చాలా మంది మాట్లాడారు. ఆ విట్ నేచర్ తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది. విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం, ఎన్ని గంటలైనా మనం మాడడానికి అవకాశం ఉంటుంది. అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ అధ్యక్ష మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో తాలింఖానా వద్ద శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్షాపరులు స్వామివారికి భజన చేసి స్వామివారి జ్యోతిని వెలిగించి ఆకాశంలో భక్తులకు చూపించారు. అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, అర్చకులు శ్రీ రామ్ శర్మలు మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బార్లు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో కార్తీక ఆదివారం సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి పాద పొంగళ్ళు, అలాగే ప్రసాద నివేదన
అలాగే తమ యొక్క వాహన పూజ కార్యక్రమాలు, కుంకుమార్చనలు, విశేషార్చనలు ఇవన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా అమ్మవారి దేవస్థానంలో జరుపుకుంటున్నారు. వారందరికీ సకల శుభాలు చేకూరాలని ఆ పరమేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ జయహో బగలాముఖి మాత, జయహో బగలాముఖి. భారతదేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి బిర్సా ముండా ఒకరని పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి అన్నారు. బిర్సా జయంతి వేడుకలను శనివారం సాయంత్రం పాఠశాలలో నిర్వహించారు. పిట్టలవారిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పరిస నరసింహారెడ్డి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశం యొక్క స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల్లో ఆయన ఒకరని, గొప్ప గిరిజన నాయకుడని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు గిరిజన వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుడ్డా నాగంజనేయులు, అర్జున శ్రీనివాసరావు, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. టీచర్లెస్ విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో పాఠశాలకు పరికరాలు అందించడం జరిగిందని యార్లగడ్డ అంకమ్మ చౌదరి అన్నారు. బాపట్ల మండలంలోని నరసయ్యపాలెం గ్రామంలోని శ్రీ పమిడి అంకమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్కి కావలసిన పరికరాలు పంపిణీ చేశారు. నల్లమోతు ఎంకాయమ్మ అంకమ్మ గార్ల జ్ఞాపకార్థం యార్లగడ్డ జయప్రద రామయ్య చారిటీస్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల విలువ కలిగిన డిజిటల్ క్లాస్ పరికరాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఇటువంటివి చాలా ముఖ్యమన్నారు. అదేవిధంగా పాఠశాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మమ్మ తాతయ్య వారి జ్ఞాపకార్థం మా అమ్మగారి కోరిక మేరకు నర్సాపాలలో ఏదన్నా ఒకటి చేయమని అడగడం, ఆ భాగంలో మన పిల్లలు చూడటం, ఇక్కడ స్కూల్ చూడటం, ఇక్కడ ఒక స్మార్ట్ క్లాస్ ఒకటి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇంటరాక్ట్ ప్యానల్ అంటారు దీన్ని. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా కనెక్ట్ అయిపోవడానికి వీలుగా ఉంటుంది. అలాంటి ప్యానల్ ఒకటి ఇవ్వడం నాకు అవకాశంగా భావిస్తూ అభివృద్ధి చెందాలనేది నా కోరిక. 324 మంది పిల్లలు లిస్టులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఇంకా పెరగాలి. అలాగే ఇప్పుడు రాబోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మార్పు వస్తుంది. మీరు ఊహించరు. టీచర్లెస్ క్లాస్ రూమ్స్, టీచర్ ఉండరు, టీచర్లెస్ క్లాస్ రూమ్స్, టీచర్లెస్ స్కూల్స్. ప్రతి ఊళ్ళో కూడా స్కూల్ వచ్చేసింది. నో టీచర్ దేర్, టీచర్ ఉండరు, ఇంగ్లీష్ కాన్వెంట్స్ ఉండరు, అన్నీ పోతాయి. అంటే ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ ఈరోజు మరి దాన్ని అందుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. బాపట్ల పట్టణంలోని కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో ఈ నెల 28వ తేదీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ముత్తేవి శ్రీనివాస శశికాంత్ స్వామి అన్నారు. పాండురంగ స్వామి దేవాలయంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. భావపురి భక్త బృందం శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమై అత్యంత ఫలప్రదమైనటువంటి కార్తీక మాస పర్వదినంలో ప్రతి సంవత్సరం మనం బాపట్ల కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో జరుపుకునేటువంటి సామూహిక సత్యనారాయణ వ్రతములు ఈరోజు 28వ తేదీ గురువారం నాడు మనకి రేపు జరగబోతూ ఉన్నాయి. కావున బాపట్ల భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క మహత్తరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్రతములలో పాల్గొనవలసినదిగా కోరుతూ ఉన్నాం. గత పుష్కర కాలంగా బాపట్ల భక్త మహాశైలు యొక్క సహాయ సహకారాలతో నెమలిగంటి హనుమంతరావు గారు లలితా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు వారి యొక్క సారథ్యంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి ఈ వ్రతముల యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అలానే ఇది మనకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం కనుక ఎవరి వంతుగా సహాయ సహకారాలను వాళ్ళు అందించి
ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిసెంబర్ నుండి గేరు మార్చి పరిపాలనను పరుగులు పెట్టిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలపై సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను మంత్రి నారా లోకేష్. భారతదేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల్లో బిర్సా ముండా ఒకరు. వారి సేవలు మరువలేనివి. ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి. ఇవి వాళ్ళ బీసీటీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.